మీరు సినిమాలకి రాకముందు ఏం చేసేవారు అంటే? నేను బ్యాంక్లో కలెక్షన్స్ డిపార్ట్మెంట్లో ఉండేవాడినండి. ఓకే. ఆ వర్క్ నుంచి మళ్ళీ అక్కడి నుంచి ఈ సినిమా ఫీల్డ్లోకి ఎలా వచ్చారు? అంటే మా ఫ్రెండ్ ద్వారా వచ్చాను నేను. మా ఫ్రెండ్ ఇదివరకు ఆర్టిస్ట్గా చేసేవాడు అనమాట. ఓకే. అతను నాకు తీసుకెళ్ళాడు ఒకసారి. తీసుకెళ్ళేసి నాకు నేను చూడడం జరిగింది పొద్దునుంచి ఈవినింగ్ వరకు అతనితో పాటు అక్కడ టైం స్పెండ్ చేసి నాకు కూడా కొంచెం అది ఉంటుంది కదా ఎగ్జైటింగ్ అని, స్క్రీన్ పైన మనం చూసుకుంటే ఒక ఫీల్ ఉంటుంది కదా. సో నేను కూడా నా ఫ్రెండ్ని అడిగితే నా ఫ్రెండ్ అలా నన్ను తీసుకెళ్ళాడు. నేను అక్కడి నుంచి జాయిన్ అయ్యాను. అప్పుడు 2002 నుంచి స్టార్ట్ చేశానంటే టిల్ దేవుడి దయ వల్ల ఈ వరకు సర్వే అవుతున్నారు ఇప్పుడు వరకు. ఓకే. మీ ఫస్ట్ మూవీ ఏంటి సార్? ఈడియట్ అండి. ఈడియట్ లో చేశారు? అవునండి. ఓకే. రవితేజ గారితో చేశారు ఫస్ట్? ఎక్కువ మటుకు రవితేజ అన్నతో సినిమాలు చేస్తాను ఎక్కువ. ఓకే. బాగా అనిపించిందా? రవితేజ గారు ఎలా ఉంటారు? అయ్యో సూపర్ అండి. ఓకే. సూపర్. అయినా కూడా కష్టపడి పైకి వచ్చాడు. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో యాజ్ అసోసియేట్గా కష్టపడి డౌన్ టు అర్త్ రవితేజ అన్న. సో ఫస్ట్ ఆ మూవీలో అవకాశం ఎలా వచ్చింది? అసలు ఈడియట్ లో అవకాశం ఎలా వచ్చింది? అది చెప్పాను కదా మా ఫ్రెండ్ ఉన్నాడని. అతను ద్వారా అతను ఇదివరకు ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం చేశాడు పూరి జగన్నాథ్ గారిది. దాని తర్వాత ఈడియట్ అండి. అయితే ఈడియట్కి షూటింగ్కి అతనితో పాటు నేను వెళ్ళాను. అనుకోకుండా నేను కూడా ఇన్వాల్వ్ అయిపోయాను. ఎప్పుడంటే ఈడియట్లో నైట్ ప్రకాష్ రాజ్ గారు మఫ్తీ డ్రెస్లో వచ్చేసి వైన్ షాప్కి వెళ్తాడు. కృష్ణ వైన్స్ అని. ఆ వైన్ షాప్లో ఉంటాం. ఫస్ట్ కిందిని షట్టర్ పైకి లాగి నన్నే. సో అలా అక్కడి నుంచి మీ జర్నీ స్టార్ట్ అయిందనమాట. ఓకే సార్. అయితే రవితేజ గారితో మీ ఎక్స్పీరియన్స్ మళ్ళీ ఇప్పుడు అప్కమింగ్ మూవీస్లలో ఏదైనా చేశారా? ఇప్పుడు లాస్ట్ అంటే రవితేజ అన్నతో క్రాక్ చేశానండి. ఓకే. క్రాక్ మళ్ళీ ఇప్పుడు ఇంకేం చేయలేదు. ఇంకా మీ అప్కమింగ్ మూవీస్ ఏంటి సార్? అప్కమింగ్ మూవీస్ అంటే రాజాసాబ్ ఒకటి చేస్తున్నాను ప్రభాస్ అన్నది. ఓకే. మళ్ళీ ప్రభాస్ గారి. ఓకే. నెక్స్ట్ విజయ్ దేవరకొండది గౌతమ్ తిన్ననూరి డైరెక్టర్ అండి. జెర్సీ డైరెక్టర్. ఓకే. విజయ్ దేవరకొండ హీరో. అండ్ టైసన్ నాయుడు భీమ్లా నాయక్ డైరెక్టర్ ఉన్నాడుగా సాగర్ చంద్ర గారు. అతను డైరెక్టర్. అతను రీసెంట్ గా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అని కూడా చేశారు. సో పైడి తల్లి అని క్యారెక్టర్. సో ఆ క్యారెక్టర్ మీకు ఎలా అనిపించింది? బాగా అంటే డిఫరెంట్ గా ఉంది నాకు. ఇప్పటి వరకు చేసిన క్యారెక్టర్లు వేరు. సో ఈ పైడి తల్లి అనే క్యారెక్టర్ ఒక జాలరీగా డిఫరెంట్ గా ఉంది. చాలా బాగా అనిపించిందండి. ఎప్పుడు అంటే విలన్స్ రోల్ ఫిక్స్ అయిపోయారా, లేదంటే ఇట్లా పక్కన ఇంకా సపోర్టింగ్ రోల్స్ అలా ఉంటాయి? సో వస్తే చేస్తానండి ఖచ్చితంగా. సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఏ క్యారెక్టర్ అయినా వస్తే చేస్తాను. వాళ్ళు ఇస్తే నేను చేయడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటానండి. హీరోగా ఏమన్నా? లేదు అలాంటిది ఏం లేదండి. ఓకే. జస్ట్ ఇలా విలన్ రోల్స్ అండ్ సపోర్టింగ్ రోల్స్. సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఫస్ట్ ప్రిఫర్ చేసేది. అయితే నాకైతే నా లైఫ్ ఏమైందంటే ది బెస్ట్ విలన్ అవార్డు తీసుకోవాలని చెప్పేసి నా కోరిక, నా గోల్ అది. ఓకే. నేను పెట్టుకున్నాను ఒక గోల్. అంటే ప్రతి ఒక్కళ్ళు గోల్ పెట్టుకుంటారు కదా, నువ్వు వాట్ ఈస్ యువర్ గోల్ అంటే మై గోల్ ఈస్ ద బెస్ట్ విలన్ అవార్డు తీసుకోవాలి. దాంతో పాటు సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఏ క్యారెక్టర్ ఇచ్చినా కూడా నేను చేస్తానండి. ఇప్పుడు విలన్స్ అందరూ కూడా బాలీవుడ్ నుంచి మన దగ్గరకు వచ్చేస్తున్నారు. సో దానికి మీ ఫీలింగ్ ఎలా ఉంటది అంటే? ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అండి. ఓకే. మన తెలుగు సినిమా ప్రత్యేకంగా శిఖరాలకు అందరినీ శిఖరాలకు పైకి వెళ్ళిపోయింది మనది. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్గా. నేనైతే చాలా ఫీల్ అవుతానండి. ప్రౌడ్గా ఫీల్ అవుతాను. నెక్స్ట్ బాలయ్య గారితో కూడా చేశారు చాలా మూవీస్. సో ఆయన ఎప్పుడు సీరియస్, బాలయ్య అంటే సీరియస్ అలా అనుకుంటారు. సో మీరు ఎలా ఉన్నారు? సార్ తో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? వర్కింగ్ ఎక్స్పీరియన్స్. బాలయ్య బాబు అంటే సీరియస్ అంటారు కొంతమంది కోపిస్ట్ అంటారు, దగ్గరికి వెళ్తే భయపడతారు. అలాంటిది ఏం ఉండదండి. ఆయన చాలా 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 చిన్న పిల్లోడు మనస్తత్వం బాలయ్య బాబు గారిది. మంచిగా పలకరిస్తే మంచిగా మాట్లాడతాడు. మీరు మాటలు మానేసినా కూడా అతను మాట్లాడుతూనే ఉంటాడు. ఇంకా మీరు మళ్ళీ నెక్స్ట్ డే ఇక్కడ కనబడితే పిలిచి మరీ మాట్లాడతాడండి. కానీ చాలా మంచి వ్యక్తి అండి. అది రూమర్స్ అండి. బాలయ్య బాబు అంటే కోపిస్ట్ అనేది అన్ని రూమర్స్. అవన్నీ సెట్స్ లో అలా ఏం ఉండదండి అలా. ఓకే. సో మీకు ఎవరు ఇన్స్పిరేషన్ అండి ఈ విలన్స్ లో? ఎవరైనా ఈ విలన్ లాగా నేను ఆయన లాగా యాక్ట్ చేయాలి, ఆయన అంత ఎత్తుకు ఎదగాలి అని ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా? అంటే ఇన్స్పిరేషన్ అంటే కోట గారే అండి. కోట శ్రీనివాసరావు గారు. ఆయన నవరసాలు అప్పట్లో అంటే నాకు తెలిసి కైకల సత్యనారాయణ గారు. ఆయన తర్వాత నవరసాలు మన ఇండస్ట్రీలో అంటే కోట గారే అండి. నాకు అతని కోట శ్రీనివాసరావు గారి యాక్టింగ్ కానీ అతని సార్ ఇప్పటివరకు కోట గారు ఎన్ని సినిమాలలో ఎన్ని ప్రత్యేకమైన వేషాలు వేశాడో అన్ని అద్భుతం అండి. చాలా నచ్చుతుంది కోట శ్రీనివాసరావు గారిది. మీ ఫేవరెట్ హీరో ఎవరు సార్? ఫేవరెట్ హీరో అంటే అందరికీ తెలిసిందే కదా, అన్నయ్యని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఇండస్ట్రీలోకి రావడం జరిగింది. చిన్నప్పటి నుంచి చిరంజీవి గారు. ఓకే. చిరంజీవి గారితో మూవీస్ చేశారా? చేశానండి. చేశాను. ఆచార్య చేశాను. ఓకే. ఆచార్య, గాడ్ ఫాదర్. సో సార్ తో డ్రీమ్ ప్రాజెక్ట్ లా ఉందా మీకు? అయ్యో నాకు డ్రీమ్ ప్రాజెక్ట్ ఆచార్యాలు అసలు నేను అనుకోలేదు. చరణ్ బాబుతో కూడా చేస్తాను అసలు అనుకోలేదు. తీరా చూసే సెట్స్ పైకి వెళ్ళాక చరణ్ బాబు ప్లస్ హీరో గారు ఇద్దరు కాంబినేషన్ లో నీ సీన్ అని చెప్పేసరికి నాకు కొంచెం భయం పుట్టేసింది. ఎందుకంటే నా అదృష్టం
ఇద్దరితో చేస్తున్నాను కాబట్టి అటు అన్నయ్యతోని ఇటు బాబుతోని చరణ్ బాబుతోని ఆ క్వారీలో సీక్వెన్స్ ఉంటుంది కదా, ఇద్దరు వస్తారు ఓకే అవును yes ఆర్మీ డ్రెస్ లో. అవునవును ఓకే